అందరికీ నమస్తే అండి. అప్పుడప్పుడు మా జగన్మోహన్ రెడ్డి తనలో ఉన్న లేఖితనాన్నంతా బయట పెట్టేస్తాడండి. నిన్న మాట్లాడుతూ ఎంత లేఖితనంగా మాట్లాడుతున్నాడంటే, ఈ నర్సీపట్నంలో రీసెంట్‌గా ఓపెన్ అయిన స్టీల్ ప్లాంట్‌ని ఉద్దేశించి దాని క్రెడిట్ అంతా చంద్రబాబు నాయుడు గారు దొబ్బేస్తున్నారంట. ఈ పోటుగాడు తీసుకొచ్చేసాడట. నేను దావోస్‌లో ఉన్నప్పుడు నన్నొచ్చి కలిసారు వాళ్ళు. అప్పుడు నేను అనేసాను. కాబట్టి ఇప్పుడు అదొచ్చింది. దాని క్రెడిట్ చంద్రబాబు నాయుడు గారు దొబ్బేస్తున్నారని మాట్లాడుతూ, చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి ఎంత లేఖితనంగా మాట్లాడుతున్నాడో ఒకసారి వినిపిస్తా వినండి. సూత్రప్రాయంగా ఇచ్చేదానికి అడుగులు ముందుకు కూడా వేశారు. ఈ లోపల ఎన్నికల కోడ్ వచ్చింది. ఈ లోపల ఏం కాదు పనులు ఇది ఒక నిమిషం ఆగు. నువ్వు 2022లోనే ఎప్పుడో వెళ్ళావు దావోస్ కదా, 24లో ఎన్నికలు జరిగినాయి అంటే దాదాపు 2 ఏళ్ల పైనే. నువ్వు ఎప్పుడు భూములు కేటాయించడా ఆ స్టీల్ ప్లాంట్కి సంబంధించి? నీ హయాంలో గ్రౌండ్ లెవెల్ వరకు రాలేదన్నా. ఈ లోపు ఎన్నికలు కూడా వచ్చేసింది. చెప్తానికి సిగ్గుండా కొద్దిగా. ఇక్కడ చూస్తే ఎన్నికలు అయిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు మనం అంత దూరం తీసుకొచ్చిన ప్రక్రియను ముందుకు తీసుకుపోయినాడు. అంతే ఈయన చేసింది. ఓ జూమ్ కాల్ పెట్టుకున్నాడు, మాట్లాడినాడు, అంతే. ఇప్పుడు చూస్తే పేపర్ చూస్తే ఏమనిపిస్తుంది, అసలు మిట్టల్ అనేవాడు చంద్రబాబు నాయుడు సుందర ముఖార విందాన్ని చూసి కాదన్నా. ఇప్పుడు నువ్వేనా అంత అందగాడివా చెప్పు? ఇప్పుడు నీ ముఖమేనా అంత అందమైన ముఖమా? ఏడితే నవ్వునట్టు ఉంటావు, నవ్వుతే ఏడ్చినట్టు ఉంటావు, ముఖం ఎప్పుడు కూడా మలబద్ధకంతో బాధపడే వాళ్ళగా ఆ ఫేస్ విచిత్రంగా పెడతావన్నా. ఇప్పుడు నువ్వేనా అందగాడివా? ఇక్కడ అమ్మాయి ఎందుకు వచ్చింది మళ్ళీ ఇక్కడ? పోనీ మీ నాన్నగారు ఏమైనా గొప్ప అందగాడా చెప్పు నువ్వే. మీ నాన్నగారి ముఖం ఎలా ఉంటుందన్న, నీ ముఖం ఎలా ఉంటుంది? ఎందుకు మోకాల దాకా, ఎందుకు అవతారాల దాకా, ఎందుకన్నా? నువ్వు అందగాడు ఏమీ కాదు. పోనీ మీ కుటుంబంలో అందరూ అందగాలని అంటే అయిపోయి పగలు చూస్తే పగల కల్లోకి వస్తారు. ఇలా మాట్లాడితే బాగోదు, చాలా చండాలంగా ఉంటుంది. అందాల వరకు వెళ్ళిపో మాకు. ఇదే స్టీల్ ప్లాంట్ని ఉద్దేశించి అన్న నీ లేఖితనంతో ఆ రోజు నువ్వు మాట్లాడిన మాటలు ఇవాళ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి అన్న. నేనేం తిట్టే ఉద్దేశం మాకు లేదు, ఒకసారి చూపిస్తాను తగలాడు బాగా. ఇదే స్టీల్ ప్లాంట్ని ఉద్దేశించి పచ్చి బుద్ధులు తిట్టేస్తున్నారు సోషల్ మీడియాలో. నేను మీ కార్యకర్తలే. ఇదిగో నువ్వు మాట్లాడిందే. ఆదిత్య మిట్టల్ ఒరిస్సాలో 1,04,000 కోట్లతో 24 మిలియన్ టన్నుల స్టీల్ ప్లాంట్ అక్కడ కడతా ఉన్నాం. చంద్రబాబు నాయుడు అంటాడు, చంద్రబాబు నాయుడు ఆంధ్ర రాష్ట్రంలో 1,61,000 కోట్లతో 17 మిలియన్ టన్నుల గ్రీన్ ఫీల్డ్ స్టీల్ ప్లాంట్ అనకాపల్లికి వచ్చేస్తా ఉంది అని చెప్పి చెప్పారు. అసలు ఆయనైనా ఎన్ని కడతాడు? ఆయన లోకేష్ అనే వ్యక్తి స్టేట్మెంట్ ఇచ్చిన వెంటనే ఒరిస్సా మంత్రి, అక్కడ నుంచి బీజేపీ మంత్రి, వెంటనే ఆయన నుంచి రివర్స్ స్టేట్మెంట్, వాళ్ళు ఎక్కడ పోవడం లేదు, మా దగ్గరే ఉన్నారు. 1,04,000 కోట్లకు సంబంధించిన ప్లాంట్కి సంబంధించి వాళ్ళు ఆల్రెడీ పనులు మొదలు పెట్టారు ఇప్పుడే అని చెప్పి. ఆడ 1,04,000 కోట్లు, ఈడ 1,61,000 కోట్లు. ఎవరు చెవులు పూలు పెడతా ఉన్నారు? నువ్వు మాట్లాడింది అది విన్నావా? నువ్వు మాట్లాడింది మరి కాస్త సిగ్గు అనిపించట్లేదా? కడుపు అన్నం తింటున్నావా అంట, లేదంటే ఆ పందులు తినే పెంట ఏమన్నా తింటున్నావా? నాకు అర్థం కావట్లా. ఆ రోజు ఏమని మాట్లాడు? లేదు వాళ్ళు రాష్ట్రంలో పెట్టుబడి పెట్టట్లేదు, ఒరిస్సాలో పెట్టుబడి పెడుతున్నారు. ఒరిస్సాకి సంబంధించిన ఒక మంత్రి ఒక స్టేట్మెంట్ ఇచ్చేసారు, వాళ్ళు ఎక్కడికి పోవట్లేదు, ఇక్కడే ఉంటున్నారని చెప్పేసి అని. మీరేమో ఇక్కడ 1,60,000 కోట్ల రూపాయలు పెట్టుబడి అంటున్నారు. మీరు ఎవరి చెవుల్లో పువ్వులు పెడుతున్నారో, ఎవరిని పిచ్చోళ్ళు చేస్తున్నారని మాట్లాడి నువ్వు ఇవాళ శంకుస్థాపన చేయగానే క్రెడిట్ మొత్తం దుబ్బేయాలని చెప్పి చూస్తున్నావు కదా. మనిషివా పశువు అన్న? మనిషి జన్మే కదా, మనిషికే కదా పుట్టి. మరి ఇలా మాట్లాడితే మనం చాలా చండాలంగా ఉంటుంది. ఇలాగ ముఖాల గురించి, అందాల గురించి, అందచందాల గురించి మేము మాట్లాడటం కానీ అన్న, ఏదన్నా కానీ మనం మాట్లాడే విధానాన్ని బట్టి ఉంటుంది అన్న. మనం ఏ రోజైనా సరే మనం బతుకెట్టుకొని 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేసి నీ బతుక్కి ఏ కంపెనీతో అన్న మాట్లాడటం జరిగిందన్న? మాట్లాడేవా? ఏ కంపెనీతో మాట్లాడు? ఏ పరిశ్రమను తీసుకొచ్చావు రాష్ట్రానికి? ఒక్క పరిశ్రమ పేరు చూపించు. మళ్ళీ ఇంకోటి ఏం చెప్పి మాట్లాడతాడు, బల్క్ డ్రగ్ పార్క్ను ఉద్దేశించి మాట్లాడుతూ వీళ్ళ హయాంలో తీసుకొచ్చారట. అది కూడా ఏది, బల్క్ డ్రగ్ పార్క్ కూడా వీళ్ళ హయాంలోనే తీసుకొచ్చారట. దాన్ని కూడా చంద్రబాబు నాయుడు గారట క్రెడిట్ దొబ్బేస్తానని చూస్తున్నారట. ఒక నిమిషం ఆగట్ట చెప్తా అన్న. మీరు మనుషులు కాదన్న, నిజంగా మానవ జన్మ ఎత్తకూడదు, మీరు పశువు జన్మ ఎత్తుండాలి. ఇదిగో మా గుడివాడ అమ్మన్నది ట్వీట్ చేసాడు కదా, దానికి సంబంధించి కౌంటర్లో మీ బాగోతాలన్న. ఇదిగో బల్క్ డ్రగ్ పార్క్ అని చెప్పేసి అన్నావు కదా, అనకాపల్లికి సంబంధించింది. ఇదిగో వైఎస్ఆర్సీపీ పార్టీ అఫీషియల్ పేజీలో అక్టోబర్ 22, 2025 సంవత్సరాన బల్క్ డ్రగ్ పేరిట మత్స్యకారులు పొట్టగొడుతున్న కూటమి ప్రభుత్వాన్ని ప్రజలు అడ్డుకుంటున్నారని చెప్పేసి ఇగో బొత్స సత్యనారాయణ, గుడివాడ అమర్నాథ్, తర్వాత
కురసాల కన్నబాబు మీ పార్టీకి సంబంధించిన నాయకులంతా కూడా బల్క్ డ్రగ్ పార్టీకి వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలు తెలియజేశారన్న పోయిన సంవత్సరం అక్టోబర్ నెలలో. నిన్న ప్రెస్ మీట్ పెట్టి సొల్లోడు అది కూడా నేను తెచ్చినంటున్నాడు. నిజంగా సొల్లుగాడే, సొల్లోడేనే అనాలి. నీ అంత సొల్లుగాని నేను ఈ ప్రపంచంలో ఎక్కడ చూడలేదేమో. ముందు మనం వ్యతిరేకంగా నినాదాలు చేయాలి, నిరసన కార్యక్రమాలు చేయాలి, ప్రెస్ మీట్లు పెట్టించాలి, ప్రెస్ మీట్లో మాట్లాడిపించాలి. తీరా చూస్తే ప్రభుత్వం ఏదైనా ఒక మంచి కార్యక్రమం చేసింది, మన గ్రౌండ్ లెవెల్కి వచ్చింది, ఒక కంపెనీ వచ్చిందంటే లేదు నా వల్ల వచ్చిందని చెప్పేసి డబ్బు కొట్టుకోవాలి. నీ అందమైన సుందరమైన ముఖాన్ని చూసి, నీ ముఖంలో నువ్వు చూపించే హావభావాలు చూసి నిజంగా వాంతి కూడా వస్తుంది అన్న. ఒకసారి ముఖం అమ్మని ఎడతావు కదా, ఆ ముఖాన్ని చూస్తే వాంతికి వచ్చింది. నీ ముఖం చూసి వచ్చేసిన పోనీ నీ సుందరమైన ముఖాన్ని చూసి మరి సుందరమైన ముఖాదాకా వెళ్ళిపోవసరం లేదు. అందచందాల గురించి మాట్లాడుకోవసరం లేదు అన్న. సిగ్గు కూడా అన్న. ఎంత ఉంటావు నువ్వు. ఇలా మేము మాట్లాడితే చాలా చండాలంగా ఉంటుంది. వద్దు, వ్యక్తిగత విమర్శ వద్దన్న. నీ పిచ్చితనం అన్న, లేఖితనం, చిల్లరతనం. మరి ఎంత చిల్లరతనంతో, ఎంత పిచ్చితనంతో నీకు వయసు పెరిగింది కానీ మెచ్యూరిటీ రాలేదన్న, బుద్ధి జ్ఞానం రాలేదు నీకు. గాడిదకి వచ్చినట్టు ఒక 50,000 పైన వచ్చినాయి అంతే. గాడిదని చెప్పి నేను అనట్లేదు, మళ్ళీ నేను గాడిద అని చెప్పేసి నేను గాడిదను అవమానించను. చెప్తున్నా ఉదాహరణకి. అంత లేఖడు పెట్టానా, చెల్లి చీర కట్టుకుంటే తప్పు, చెల్లిని తిట్టిస్తావో, తల్లిని తిట్టిస్తావో, స్వయంగా తిట్టేస్తున్నాడని చెప్పేసి చెల్లె చెప్పుద్ది. పైగా నువ్వు 10 మందికి ఆదర్శంగా నిలబడిపోతానని చెప్పి ఇక్కడికి వచ్చి సొల్లు చెప్తా ఉంటావు. సిగ్గు అనిపించట్లయితే కాస్తైనా కానీ తీసుకో, క్రెడిట్ తీసుకో. తీసుకొచ్చిన పరిశ్రమ ఏదన్నా ఉంటే క్రెడిట్ తీసుకో. ఏం తెచ్చావు నువ్వు? ఏ పరిశ్రమ తెచ్చావన్నా? చేపల మార్కెట్లు తెచ్చావు. ఫిష్ ఆంధ్ర అని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా 14,000 దుకాణాలు తెచ్చేసావు. ఏవైనా నీ పని కొడతాను అన్న. నీ బతికెట్టుకొని నువ్వు తెచ్చింది ఏంటంటే చేపల కొట్లు, ఫిష్ ఆంధ్ర. చేపలు అమ్ముకోండి, మటన్ అమ్ముకోండి, చికెన్ అమ్ముకోండి, రొయ్యలు, పీతలు, పెద్దకూరలు అమ్ముకోండి. అసలు రాష్ట్ర వ్యాప్తంగా వీటి విలువ ఎవరికి తెలియట్లేదు. అసలు మీరు పుట్టి పెరిగిన కాడి నుంచి కూడా చేపలు అంటే ఏంటి ఎవరు కూడా చూడలేదు అసలు. నేను వచ్చిన తర్వాత నేను రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ చేపలు పనిచేస్తున్నానని చెప్పేసి చేపల పథకం పేరుతో ఫిష్ ఆంధ్ర అని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా 14,000 దుకాణాలు ఎట్టించాడు. దాదాపు 700 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి. ఒకటి కాదు, రెండు కాదన్నా 700 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టావు. ఏవైనా ఫిష్ ఆంధ్ర ఏమైందన్నా? నువ్వు తీసుకొచ్చిన కంపెనీ అది. ప్రభుత్వమే మద్యం అమ్మించేసావు. ఊరు పేరు 2 బ్రాండ్లన్నీ తీసుకొచ్చి అమ్మించేసావు, తాగించేసావు. వాటిని కోట్ల రూపాయలు తినేశారు. అందరికీ తెలిసిందే అది. సరే, కేసు జరుగుతుంది, విచారణ జరుగుతుంది, కొంతమంది అరెస్ట్ చేశారు. నీ వరకు ఎప్పుడు వచ్చుద్ది అనేది భగవంతుడికే తెలియాలి. నీ వరకు వచ్చిన రోజున నువ్వు ముందస్తుగా జాగ్రత్తలో నువ్వు అలాగా ఉంటావా? అసలు దేశం విడిచి పారిపోతావు కూడా. కాస్తానే ఇంగిత జ్ఞానం లేదు నీకు. ఏదో రకంగా రెచ్చగొట్టాలి. ఈ రెచ్చగొట్టే మాటలు మానేస్తే బాగుంటుందన్న. అందచందాల గురించి, హైట్ గురించి, పొడుగుల గురించి, హావభావాల గురించి నువ్వు చెప్పకూడదు. శవాల దగ్గర నవ్వే బతుకులు మనవి. ఎక్కడికి వెళ్ళినా నవ్వే. ఆ నవ్వినా ఏడిచినట్టే ఉంటుంది, ఏడిస్తే నవ్వునట్టు ఉంటుంది. ఎక్కడ ఏం చేయాలో నీకే తెలియదు. ఇది పిచ్చి అంటారు దీన్ని, ఖచ్చితంగా పిచ్చి అంటారు దీన్ని. ఏ పరిశ్రమ కూడా, ఏ కంపెనీ అయినా సరే ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అందచందాలను చూసి పెట్టుబడి పెట్టరు. తేడాగాడు అనుకుంటారా? నిజంగా నిన్ను తేడాగాడు అనుకుంటారు. బాగా గుర్తుపెట్టుకో. అందచందాలు చూసి పెట్టుబడులు పెడతారా? ఇంకా దయచేసి ఇలాంటి చిల్లర వ్యాఖ్యలకు ఎప్పుడు చేయమాకన్నా. చేసి మా చేత అనిపించుకోమాక. నువ్వు ఇలాంటి లేఖి వ్యాఖ్యలు చేయొద్దు, మా చేత అనిపించుకోవద్దు. మా యొక్క చిన్న రిక్వెస్ట్ అది.